భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో రామాయణం ఒకటి. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలైతే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జూలై 18న ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రథమ్ సంకల్ప్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. ఈ వేడుకలో చిత్ర బృందం పాల్గొని సినిమా విశేషాలను అయితే పంచుకుంది. అలాగే తమ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన కొద్దిమంది ప్రత్యేక అతిథులకు మూవీ ట్రైలర్ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తుండగా సీతగా సాయి పల్లవి కనిపించనున్నారు. హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ నటిస్తుండగా రావణుడిగా రాకింగ్ స్టార్ యాష్ అలరిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సీత పాత్ర కోసం సాయి పల్లవి చేసిన అంకిత భావం, ఆమె వ్యక్తం చేసిన ఆధ్యాత్మిక భావనలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఢిల్లీలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆమె చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సీత పాత్ర పోషించే సమయంలో తన మనసును పవిత్రంగా, నిర్మలంగా ఉంచేందుకు ప్రయత్నించానని సాయి పల్లవి తెలిపారు. ఈ పాత్రను తాను కోరుకోలేదని, సీతమ్మ ఆశీర్వాదంతోనే తనకు ఈ అవకాశం దక్కిందని ఆమె అన్నారు. షూటింగ్ సమయంలో ప్రశాంతంగా ధ్యానం చేస్తూ, సీతమ్మ, నా ద్వారా నువ్వే ఈ పాత్రను జీవింపజేయాలి, నా హావభావాలు ఎలా ఉండాలో నువ్వే నడిపించు అని హృదయపూర్వకంగా ప్రార్థించేదాన్నని చెప్పారు. సినిమా చిత్రీకరణ పూర్తయ్యే వరకు తన ఆలోచనలు పవిత్రంగా ఉండేలా ఎంతో జాగ్రత్త పడ్డానని వెల్లడించారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రామాయణం ట్రైలర్ను జూలై 24న ఘనంగా విడుదల చేయనున్నారు. 2 భాగాలుగా రూపొందుతున్న ఈ పౌరాణిక చిత్రం తొలి భాగం 2026 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళిక రూపొందించింది.